యేసుక్రీస్తు వారైతే యేసుక్రీస్తు స్వరం వింటారు, గ్రహించుకుంటారు. నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఎవరు వెంబడిస్తారు? ఎవరు వెంబడిస్తారండి యేసుక్రీస్తుని? జ్ఞానులు వెంబడించారా? పామరులు వెంబడించారా? ఎవరు వెంబడించారండి? తూర్పు దేశపు జ్ఞానులు వెంబడించారా? పామరులు వెంబడించారా? పామరులు వెంబడించారు. లోకంలో జ్ఞానులు అనబడిన వారు ఏం చేశారంటే యేసుక్రీస్తుని పూజించి వెళ్ళిపోయారు. అయితే యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, ఆయన నా స్వరము విన్నవాడు నన్ను వెంబడిస్తాడు, నా మాటలు విన్నవాడు నన్ను వెంబడిస్తాడు అంటున్నాడు. నేను వాటికి నిత్యజీవం ఇస్తాను. నా మాటలు విని నన్ను వెంబడిస్తే నేను నిత్యజీవం ఇస్తాను. మీకు నిత్యజీవాన్ని ఇచ్చేది నేనే. అవి నా మాటలే, నన్ను వెంబడించాలి. యేసుక్రీస్తుని నేను నమ్ముకున్నానండి, బాప్తీసం తీసుకున్నాను, రక్షణ పొందాను, నేను లోకంలో జీవిస్తానంటే ప్రయోజనం లేదు. ఆయన మాటలు, ఎవరైతే ఆయన స్వరం విన్నారో ఆయన వెంబడించాలి, ఆయన మార్గంలో వెళ్ళాలి. అప్పుడే నిజ జీవాన్ని పొందుకోగలుగుతాం. ప్రేమ అప్పుడే పరలోకానికి వెళ్ళగలుగుతాం. లేదు ప్రభు అప్పుడే వస్తాను ఉండని చెప్పేసి ఆయన చెయ్యి విడిచిపెట్టి ఆయన వెళ్ళే మార్గంలో వదిలేసి ఎక్కడికో వెళ్ళామనుకో, మార్గం తప్పిన నక్షత్రాలుగా తిరుగుతాం మనం. బ్లాక్ హోల్స్ గా మారిపోతాం. అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. నశించిపోతాననే ఆలోచన నువ్వు చెయ్యకు. ఆయన స్వరం వినాలి, ఆయన వెంబడించాలి, ఆయన నిత్య జీవం ఇస్తాడు, పరలోకానికి నేను తీసుకురావాలి. మనసులో పెట్టుకోకుండా ప్రేమ. ఎందుకంటే శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మని నీకు ఇచ్చాడట. ఆ ఆత్మను మొదట నువ్వు నమ్మగలిగితే నువ్వు దేవుడి కొరకు జీవిస్తావు. ఆయన స్వరం వింటే ఆయన్ని వెంబడిస్తావు. ఆయన వెంబడిస్తే నిత్య జీవం నీకు వస్తుంది. మార్గ మధ్యలో ఉండగానే నువ్వు ఆందోళన చెంది ఏమిటోనండి ఇలాగా యేసుక్రీస్తు ఆయన వెంబడించమన్నాడు, వెంబడిస్తుంటే ఏదో ఏదో వస్తున్నాయి. తులక వెళ్ళేది ఎక్కడికంటే పరలోకానికి. లోకంలో కొన్ని శ్రమలు రావచ్చు, నిందలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఏమైనా ఉండొచ్చు ఆయనతో నడిచేటప్పుడు. అవన్నీ ఆయనే చెబుతున్నాడు. ఎబ్రీ పత్రికలో ఒక మాట చూసిన సందర్భాన్ని బట్టి ముగించుకుందాం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం. మాట వచ్చిన ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె మనలను ఆవరించి ఉండగా. ఎంతలా ఆవరించి అంట? ఇంత గొప్ప సాక్షి సమూహము. ఎక్కడి నుంచి? అబ్రహాము దగ్గర నుంచి ఎంతో మంది సాక్షులు మనకున్నారు. విశ్రాంతిలోనికి వెళ్ళిన వారు ఉన్నారు. ఈ ప్రయాణంలో అలిసిపోకు. నేను ఓడిపోతానేమో అని బాధ నువ్వు కలిగించుకోకు. మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును సులువుగా చిక్కులు పెడుతుందంట. ఏమంటారు? ఎవరో ఇప్పుడు లోకంలో స్నేహం చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఇవరకు మందు కొట్టేటప్పుడు మనకు స్నేహితులు ఉంటారు, మందు కొట్టేటప్పుడు ఆ స్నేహితులు ఉంటారు. జ్ఞానమే కదా కాదు, కానీ నీకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ శక్తి కదా నువ్వు ఆనుకుంటావో, ఆయన ద్వారా జీవిస్తావో, అది ఇంద్రియ నిగ్రహం కలిగిన శక్తి కలిగిన ఆత్మను నీకు దేవుడు ఇచ్చాడు. ఏమనండి ఈ విషయంలో పడిపోతున్నాననే విషయం ఆ నోటి వెంబడి రాకూడదు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడట. పరలోకానికి యోగ్యులుగా ఎంచుకుంటున్నాడు. అంటే గొప్ప భాగ్యము నిర్లక్ష్యం చేస్తే, గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే దాని నుండి తప్పించేవాడు ఎవడు ఉండడు.
శ్వాసములకు కర్తయు దానిని కొనసాగించి యేసు వైపు చూద్దాం. ఒక రోజున యూదుల రాజుగా పుట్టిన యేసు ఎక్కడ ఉన్నాడు అని ఏదో సమర్పించి వెళ్ళిపోయేవారిగా కాక క్రీస్తుని వెంబడించే వారిగా మనం అందరం ఉందామని దేవుడి మాటలన్నింటినీ దీవించి ఆశీర్వదించుగాక. ఆమె ప్రార్థన చేసి దయగలిగిన తండ్రి, కృపగల మీ నామానికి మీ కుమారుని విశ్వాసం మీరు పరిశుద్ధాత్మనిస్తున్నారు దేవా. మీరు బాప్తీసం నుంచి యోహానుకు కూడా తండ్రి అందరికంటే గొప్పగా తండ్రి తల్లి గర్భమును పడినది మొదలు ఆయన పరిశుద్ధాత్మతో నింపారు. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన కారణంగానే లోకంలో ఉన్న చెడు అలవాటులకి దేనికి బానిస అవ్వకుండా దేవుని ప్రజలను దేవుని వైపు తిప్పడానికి తండ్రి, అజ్ఞానంలో ఉన్న వారిని జ్ఞానంలోకి తిప్పడానికి, భక్తిహీనతలో ఉన్న వారిని భక్తి వైపు తిప్పడానికి కారణమైనట్టుగా రాయించిన మాటలు కూడా తండ్రి, పామరులైన యేసుక్రీస్తు శిష్యులు తండ్రి నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వారిగా ఎన్నో కార్యములు వారు చేశారు. నువ్వు మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్ముడు ఎంత గొప్పవాడో మేము తెలుసుకుంటే మాలో ఉన్న శక్తిని బట్టి మేము జీవించగలమని రాయించిన మాటలు చూస్తుంది. ఈ మాటలన్నిటినీ మేము ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ తండ్రి. ఈ రక్షణ రావడానికి కారణం మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు కలువరిశిలువలో చెల్లించిన ఆ యొక్క రక్తం, ప్రాణార్పణ తండ్రి. ఆ యొక్క ఆయన అంగీకరించిన మేము నశించిపోకుండా ఉండడానికి తండ్రి ఆ గొర్రె స్వరం ఇగో మా ప్రభు యొక్క స్వరం మేము వింటూ ఆయన మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిన వారు అందరినీ బలపరచుకుని పరిశుద్ధాత్మ ద్వారా దీవించిన కుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన మనం వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.